హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే. ఇంక ఈరోజు అయితే నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే రెగ్యులర్ పని అయితే వేసుకొని ముందుకైతే వచ్చేసాను వీడియోలోకి అయితే. ఇంకా రోజు ఫుడ్ వీడియోలు అయితే పెడతా ఉన్నాను కదా. ఇంక ఈ ఒక్కరోజు అయితే ఈ నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే రెగ్యులర్ పని అయితే నేను పెట్టేశాను అనమాట. ఇంకా మంగళవారం వచ్చేసి ఇంకా మార్నింగ్ వెళ్ళి ఇచ్చేసి బయట కొట్టేశాను అనమాట. బయట కొట్టేసి మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ముందు రోడ్డు మీద ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అది చూపెట్టలేదు, వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా తర్వాత వచ్చేసి మన గుమ్మాన్ని అయితే కడిగి పూజించాను. గుమ్మాన్ని అయితే ఇప్పటిదాకా చూసారు కదా మీరు, కొద్దిగా బాగుంటుందని చెప్పేసి అట్లా పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి స్వీట్ అయితే ఇంకా వీడియో తీస్తుంది, ఎందుకంటే హాలిడేస్ కదా. కర్తబాద్ వినాయకుడు నిమజ్జనం ఇంకా కాలేదు అంటే అందుకోసమని చెప్పేసి హాలిడే ఇచ్చారనమాట. ఇంకా అక్కడైతే ఇంకా నేనైతే గుమ్మాన్ని పూజించినాక తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బొట్టు అయితే పెట్టుకుంటాను. బొట్టు పెట్టుకున్నాక తర్వాత అయితే పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇంకా బొట్టు అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా బొట్టుకి ఇట్లా అవన్నీ పెట్టేసుకున్నాక తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇంట్లో అయితే పూజ అయితే చేశాను. ఇంట్లో దేవుని గుళ్ళో పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా మనకు తులసమ్మ ఉంది కదా, తులసమ్మ అక్కడ కూడా పూజ అయితే చేసేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా అక్కడైతే పువ్వులు అయితే పెట్టేశాను. పువ్వులు పెట్టి నీళ్ళు అయితే సమర్పించి తర్వాత ఇంకా రోజు పూలు అవన్నీ పెట్టేసి అగరబత్తులు ముట్టించేసి ఇంకా అక్కడైతే పని అయితే అయిపోయింది అనమాట. పూజ పని కూడా అయిపోయింది. ఇంకా అక్కడ వచ్చి గుమ్మానికి కూడా ఇంకా అగరబత్తులు అయితే ఇంకా హారతి అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మన గుమ్మానికి కూడా అక్కడ ఒక అగరబత్తి అయితే పెట్టుకున్నాను అనమాట. ప్లీజ్ అండి వీడియోకి అయితే లైక్ అయితే చేయండి తప్పనిసరిగా. వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే ఇవ్వట్లేదు. కనీసం లైక్ అన్న కొట్టండి అందరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ మీద పిల్లలకు కూడా నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా పిల్లల కోసమని. ఇంకా అక్కడ స్వీట్ చూడండి ఎలా తీస్తూ ఉందో వీడియో అయితే. ఇంకా రైస్ వచ్చేసి ఒక 3 times అయితే కడుక్కున్నాను. పాలు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ వచ్చేసి పూజ ఇట్లా మొత్తం పని అయితే అయిపోయింది. ఇదైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను, ఇటు పాలు పెట్టేసాను అన్నమాట. ఇంకా చాయ్లో అయితే 2 బిస్కెట్లు అయితే తినేసాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ టీ చాయ్ ఎట్లా తాగాలని చెప్పేసి ఇంకా బిస్కెట్ అయితే ముంచుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలకు కూడా పాలు పోసాను అనమాట. వాళ్ళ గ్లాసులలో పోసి ఇంకా పక్కకు పెట్టేసి పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా పిల్లలకి ఇచ్చాక తర్వాత ఇంకా నేనైతే టీ అయితే తాగుతూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి ఇంకా బిస్కెట్ అయితే తిన్నాను అనమాట. బిస్కెట్ తిన్నాక తర్వాత అయితే పాలైతే చాయ్ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా అక్కడ ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేశాను. అండ్ ఇంకో సైడ్ అయితే ఇంకా టీ తాగినాక కర్రీ కూడా వండేస్తే ఇంకా పని అయితే అయిపోతుంది అనమాట. ఇంకా టోనీ వచ్చేసి మీకైతే హాయ్ చెప్తా ఉన్నాడు. ఇంకా అక్కడ ఇంకా టీ తాగడం కూడా ఫినిష్ అయిపోతుంది. ఇంకా ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ప్లీజ్. ఇంక ఇక్కడైతే ఇంకో రైస్ అయితే పెట్టేసానని చెప్పాను కదా, రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఒక కర్రీ వండేస్తే ఇంకా పని అయితే అయిపోతుంది అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఈరోజు, అందుకని చెప్పేసి ఫాస్ట్గానే అన్నం పెట్టేశాను. అప్పటికి ఈరోజు అయితే లేట్గా లేచామన్నమాట. ఎందుకంటే పిల్లలు స్కూల్ లేదు కాబట్టి కొద్దిగా లేట్గా అయితే లేచాను. ఇంకా అన్ని పనులు ఇంట్లో ఊడ్చుకోనుడు, మాప్ పెట్టుకునుడు, ఇంకా అది కూడా కొద్దిగా లేట్ అయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా టిఫిన్ ఏమొద్దని చెప్పేసి ఫాస్ట్గా అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు నేను టీ తాగినప్పుడు టైం అయితే 9:30 ఏమవుతుంది. ఇంకా 9:30కి ఏం టిఫిన్ చేద్దాంలే అని చెప్పేసి నేను రైస్ అయితే పెట్టేశాను. ప్లీజ్ అండి వీడియోకి అయితే లైక్